నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ప్రభుత్వం రాతపూర్వకంగా వెల్లడించిందని, చర్యల్లేనప్పుడు అవసరం లేదని పేర్కొంది. కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూత, 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగునేత, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. వీధి కుక్కల బెడదకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం అందించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. 1623 వైద్యుల పోస్టుల భర్తీ, సెప్టెంబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ. స్థానిక సంస్థల ఎన్నికలే ఎజెండా, నేడు పిఎస్సి. ఎల్లుండి మంత్రివర్గ సమావేశం, కాళేశ్వరం నివేదిక, అసెంబ్లీ సమావేశాలపైన చర్చ. పాలేకర్ సాగు విధానం పై నెలరోజుల పాటు అవగాహన. సెప్టెంబర్ 2న తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి పూర్వపు ఉమ్మడి జిల్లాకు 100 మంది చొప్పున ఎంపిక. క్రీడా వార్తలు. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో నిన్న మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో భారత క్రీడాకారిణి ఇలవేనిల్ వలరివాన్ స్వర్ణ పథకం సాధించింది. నేటి సూక్తి. ప్రపంచంలో అతి విలువైన ద్రవం కన్నీరు. అందులో 1% నీరు, 99% ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఇతరుల బాధకు కారణం కాకూడదు. ఆరోగ్య చిట్కా. మజ్జిగ జీర్ణశక్తిని పెంచుతుంది. నిన్నటి జీకే ప్రశ్న. ఏ అంతర్జాతీయ సంస్థ 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా అధికారికంగా ప్రకటించింది? జవాబు యూనో జనరల్ అసెంబ్లీ. నేటి జీకే ప్రశ్న. భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్లైడింగ్ను ఏ రాష్ట్రంలో నిర్మించారు? నేటి జీకే ప్రశ్న మరోసారి. భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్లైడింగ్ను ఏ రాష్ట్రంలో నిర్మించారు? ఇంతటితో వార్తలు సమాప్తం.